వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ప్రణాళికలో భాగంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల స్థాయిలో కూడా ఏ నియోజకవర్గానికి ఒక విజన్ ప్లాన్ ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు సమావేశం ఈరోజు ఏర్పాటు చేశాం. చాలా అద్భుతమైన వనరులు ఉన్న జిల్లా మన జిల్లా. ఏలూరు జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగం, పారిశ్రామిక వర్గం వీటన్నిటిని కూడా మనం కలుపుకొని ముందు తీసుకెళ్లే బాధ్యత గౌరవ ప్రజాప్రతినిధులకి అదేవిధంగా అధికారులపైన ఆ భారం ఉంటుంది. ప్రజలు ఎంతో ఆశతోటి ఒక నమ్మకంతో భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా మన ప్రాంతానికి మన బిడ్డలకి చక్కటి ఉపాధి కల్పించే విధంగా వారికి ప్రస్తుతం ఉన్న విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు వీటితో పాటు మౌలిక సదుపాయాలు, ఎందుకంటే రోడ్స్ బాగా అభివృద్ధి చెందాలనేది ప్రతి ఒక్కరు కూడా కోరిన అంశం. దానిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా పంచాయతీరాజ్ విభాగం నుంచి R&B విభాగం నుంచి కూడా నిధులు ప్రత్యేకంగా మన ఏలూరు జిల్లాకు తీసుకొచ్చి ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మన జిల్లాను ముందు తీసుకెళ్ళగలుగుతామని దానిపైన చర్చించాం. జిల్లా స్థూల ఉత్పత్తి ఈ రోజుకి 72,400 కోట్లకు ఉంది. వచ్చే సంవత్సరానికల్లా కనీసం 1,34,000 వరకు మనం పెంచే విధంగా 1,34,000 కోట్ల వరకు అది పెంచే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఈరోజు అందరం కూడా కంకణం కట్టుకున్నాం. తప్పకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం. ఎందుకంటే వ్యవసాయ రంగంతో పాటు ఇక్కడున్న ఆక్వాకల్చరు అదేవిధంగా హార్టికల్చర్, పామాయిల్ మీ అందరికీ తెలుసు, చాలా అద్భుతంగా మన రైతులు కష్టపడి పండిస్తారు. దేశంలోనే ఉన్నత స్థాయిలో ఉన్నాం. వీటితో పాటు కోకోవాని కూడా ప్రోత్సహించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా ఒక చక్కటి ఆలోచనతోటి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. మంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణీయంగా ఉండాలి అంటే ఒక చక్కటి వాతావరణం కూడా ఉండాలి. దానికి జిల్లా ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయం గురించి, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వాటి గురించి కూడా మేము ప్రస్తావించాం. విజయవాడ నగరానికి ఏలూరు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి కేవలం 40 నిమిషాల్లోనే మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతాం. కాబట్టి సర్వీస్ సెక్టార్ని కూడా మనం ఇంప్రూవ్ చేసేటట్టు స్కిల్ బిల్డింగ్ కోసం కొత్త ఆలోచనలతోటి ముందుకెళ్దామనే అంశం గురించి కూడా చర్చించుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వివిధ రంగాలపైన ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేసుకుని వచ్చే నెల కల్లా ప్రతి నియోజకవర్గానికి ఒక యాక్షన్ ప్లాన్ చాలా స్పష్టంగా గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయాన్ని కూడా గౌరవ పార్లమెంటు సభ్యుల వారి ద్వారా తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానికి ఎప్పటికప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా ఒక టీమ్ ఎఫర్ట్లో చేసుకుంటే తప్పకుండా అద్భుతమైన అవకాశాలు టెక్నాలజీని ఉపయోగించుకొని, ఎందుకంటే ఇతర ప్రాంతాలు ప్రత్యేకంగా ఇతర జిల్లాల్లో మన ఆదర్శవంతంగా తీసుకోవాలి. ఆల్రెడీ పోలీసింగ్లో కానివ్వండి, డ్రోన్ ఉపయోగించే విధంలో కానివ్వండి వేరే వాళ్ళకన్నా మనం ముందుగా ఉన్నాం. టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అయ్యేటట్టు ముందుకెళ్దామని ఈ సందర్భంగా అందరం కూడా రంగం అభివృద్ధి చెందడానికి కోసం అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం డౌట్ లేదు. పోలవరం నుంచి కొల్లేరు వరకు మనకి ఏ ప్రాంతంలో వెళ్ళినా కూడా మనం ఆ విధంగా ఆకర్షణీయమైన స్థలాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి పర్యాటకులు కూడా వస్తున్నారు ఈ ప్రాంతానికి. అయితే ఆ ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేయాలి. దానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తప్పకుండా నేను మాటిస్తున్నాను గౌరవ టూరిజం మినిస్టర్ గారితో, అదేవిధంగా మనకి జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఈ సంవత్సరం లోపే కొల్లేరుకి ఎట్లా జనవరిలో మనం ఒక ఫెస్టివల్ చేయబోతున్నామో, ఒక పండుగ వాతావరణంలో చేయబోతున్నామో, టూరిజంని ఇంకా మనం ప్రమోట్ చేసేటట్టు కొన్ని కార్యక్రమాలు చేద్దాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.